ఇన్ని సంవత్సరాలుగా సన్మానాలు కానీ లేదంటే ఎన్నో చిన్నపాటి అవార్డులు వచ్చినప్పుడు కానీ సున్నితంగా వాటికి దూరంగా ఉండడం జరిగింది. కాకపోతే నాకు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇంతకాలం పనిచేస్తున్నానో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా పబ్లిసిటీ లేకుండా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి విధానంతో పాటు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి విభాగంలో ఈరోజు అత్యున్నతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందించేటటువంటి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి దుబాయ్లో జరిగినటువంటి మీటింగ్కి బ్రిటన్ కావచ్చు, జర్మనీ, జపాన్, రష్యా, అరేబియన్ లాంటి చాలా దేశాల నుంచి వివిధ ప్రముఖులు విచ్చేయటం జరిగింది. అందులో భాగంగా అభినందించినటువంటి పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా సంవత్సరాల తరబడి నా అడుగులో అడుగు వేసుకుంటూ ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి విధానాలు లేకుండా నేను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో ఆ నిర్ణయాలకు అన్నిటికీ నాతో కలిసి నడుస్తున్నటువంటి నా సోదరులకు ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక పక్క రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో నాకున్నటువంటి శక్తి మేర ఎప్పుడూ నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ ఇదే విధమైనటువంటి సమాజం యొక్క అభివృద్ధి కోసం, సమాజం యొక్క హితం కోసం ఎప్పుడు పాటుపడుతూ ఉన్నంతలో సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకొని పోయి అందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తూ, నన్ను అభినందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికీ మీతో కలిసి జీవితాంతం మీకు అందరికి రుణపడి ఉంటాను. అదేవిధంగా చేయి కలిపి మనమందరం కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా దాదాపు 14 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో రమేష్ గౌడ్ గారన్న చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు పొందిన అందుకు మనం బీసీ సంక్షేమ సంఘం తరపున, అదేవిధంగా గౌడ ఈడే సంక్షేమ తరపున శుభాకాంక్షలను, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్ముందు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన కరువు జిల్లాలైనటువంటి ఉమ్మడి జిల్లాలోనే మన రమేష్ గౌడ్ అంటే ఒక స్థాయి ఉంది. అదేవిధంగా మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న లేక మొన్న దుబాయ్లో మా అన్న ఏదైతే బీసీ రమేష్ గౌడ్ గారికి అంతర్జాతీయ ఉత్తమ అవార్డుని ప్రకటించినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ అనేటువంటి ఒక సంస్థ మా అన్నను దాదాపుగా సుదీర్ఘంగా 15 సంవత్సరాలు ఆయన రాజకీయంగా బడుగు బలహీనటువంటి వర్గాలకు మరి ఎన్నో సహాయాలు చేసినటువంటివి, మరి అదేవిధంగా పుట్టినరోజు కానీ ఇంట్లో జరుపుకున్నటువంటి వేడుకలు కూడా సమాజంలో బడుగు బలహీనటువంటి వర్గాలకు నా ఒక్క ఉద్దేశంలో ఆ రోజు వాళ్ళకి ఏదో విధ సేవా గుణంతో ఆ రోజు చేయాలా అనేసి రక్తదాన శిబిరాలు కావచ్చు, మరి ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలని
మరి ఆయన చెప్పినట్టుగానే ఎక్కువ సోషల్ మీడియాలోనో ఇంకో చోట ఎక్కువ పబ్లిష్ చేసుకోకోకుండా ఆయన చేసినటువంటిది గుర్తింపుతో ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నేను ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను గర్వపడుతూ మరిగా అధికారికంగా అన్నకు అవకాశాలు వస్తే మరింత చేసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా వరల్డ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ లండన్ వారికి మా అనంతపురం జిల్లా నుంచి బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పొద్దు ఎన్నో కోట్ల జనాభాలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇచ్చినటువంటి మా బీసీ రమేష్ గౌడన్నకు ఇటువంటి అవార్డు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే బీసీలంటే ఎన్నో కష్టాలు నష్టాలే చూస్తారు, కానీ ఆ కష్ట నష్టాలకు తగినటువంటి గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజులో మొన్న జరిగినటువంటి దుబాయ్కి మా అన్న రమేష్ అన్న వెళ్ళడం జరిగింది వారి కోరిక మేరకు. అక్కడ ఆయన సన్మానించిన సందర్భంగా మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టమే ఆయనకి ఇలాంటి గుర్తింపు తెచ్చిందని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి తెలియజేస్తా ఉన్నాం.